ఆంధ్రాలో ఒక అద్భుతమైన రికార్డు ఏంటయ్యా అంటే జగన్ రికార్డును బద్దలు కొట్టింది మద్యం సేవించడంలో. మద్యం మీద వచ్చిన ఆదాయం రికార్డులు బద్దలు కొట్టిందట. 30,000 కోట్లకు పైగా విలువైన మద్యం తాగేశారట. రోజుకి 83 కోట్ల విలువైన మందు తాగుతున్నారట. 2023-24తో పోలిస్తే 24-25లో 9.1% అమ్మకాలు పెరిగినాయట. విలువ మాత్రం కేవలం 0.34% మాత్రమే పెరిగిందట. ఇక్కడ నిన్నటిదాకా తగ్గించి అమ్మారన్నారు కదా, పెంచారు అనడానికి సాక్ష్యం 0.34% మాత్రమే పెరిగింది అన్నటువంటిది. అంటే 100కి 33 రూపాయలు 40 పైసలు పెరిగింది అన్నటువంటిది ఇక్కడ పాయింట్. అదే సందర్భంలో క్వార్టర్ 99 రూపాయల మద్యం ప్రభుత్వం బ్రాండ్లను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పలు బ్రాండ్ల ధరలు తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందట. 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్టు మద్యం తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 12 జిల్లాల్లో తగ్గినాయట. ఇందులో కడపలో 4.36%, విశాఖపట్నంలో 3.36%, ప్రకాశంలో 2.68%, నంద్యాలలో 2.66%, విజయనగరంలో 2.45%, పల్నాడులో 2.32%, బాపట్లలో 2.27%, కృష్ణాలో 1.83%, అనకాపల్లిలో 1.77%, శ్రీకాకుళంలో 1.39%, పార్వతీపురంలో 1.34%, నెల్లూరులో 1.32% మేర అమ్మకాలు తగ్గినాయట. మిగిలిన 14 జిల్లాల్లో అమ్మకాలు పెరిగినాయట. అత్యధికంగా కర్నూలులో 13.63%, చిత్తూరులో 11.71%, సత్యసాయిలో 10.22% మేర అమ్మకాలు పెరిగినాయట. మొత్తం 2023-24లో 4.55 కోట్ల కేసులు అమ్మితే 24-25లోకి వచ్చేసరికి 4.97 కోట్ల కేసుల అమ్మకాలు నమోదైంది. లిక్కర్ 7.38%, బీరు 14.13% పెరిగిందట. పరిమాణం పరంగా చూస్తే 2023-24తో పోలిస్తే 25.02 లక్షల కేసులు లిక్కర్, 16.47 లక్షల కేసులు బీరు అమ్మకాలు పెరిగినాయట.